అదే మాట మళ్ళీ దేవుడు రిపీట్ చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, యెహోషువ కొంతకాలం గడిచిపోయిందని నువ్వు మర్చిపోయావేమో, నేను మళ్ళీ నీకు రిమైండ్ చేస్తున్నా. నేను నీకు ఇచ్చిన మాట ఇట్ స్టిల్ రిమైన్స్ ద సేమ్, అది మారకుండానే ఉంటుంది. యెహోషువ, ఇంతకుముందు నువ్వు వేరే యుద్ధాలు చేసినప్పుడు, వేరే శత్రువులను ఎదుర్కొన్నప్పుడు ఆ యుద్ధాలకు మాత్రమే నా వాగ్దానం పరిమితం అని అనుకుంటున్నావేమో. కాదు, నీ జీవితకాలం అంతటికి నేను ఇచ్చిన ఈ మాట ఖచ్చితంగా ఇట్ స్టాండ్స్ ట్రూ ఫర్ ఎవర్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శత్రువులు మారచ్చు, కాలము మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ నీకు నాకు దేవుడిచ్చిన మాట, నీకు నాకు దేవుడిచ్చిన వాగ్దానము ఎన్నడూ మారదు. ఇక్కడ దేవుడు యెహోషువకు చెప్తున్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళక ముందు నా వాగ్దానాన్ని నీకు నేను ఇచ్చి పంపిస్తా ఉన్నా. ఈ వాగ్దానం నువ్వు జ్ఞాపకం పెట్టుకొని వెళ్ళు. ఐ డు నాట్ వాంట్ టు సీ యూ స్కేర్డ్. నువ్వు భయభ్రాంతులకు గురవడం నాకు ఇష్టము లేదు. నువ్వు ఏ యుద్ధాన్ని ఎదుర్కొన్నా నువ్వు చాలా ధైర్యంగా ఎదుర్కోవాలని